జీటీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ప్రసాద్. ఈరోజు మన అతిథి ప్రముఖ వైద్య నిపుణులు, నిరంతర ప్రజాసేవకుడిగా అయితే కనుక ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గాను తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకున్నటువంటి డాక్టర్, అదేవిధంగా ఆయన్ని డాక్టర్ అనాలా అయితే ప్రజలతో మమేకమవుతున్నటువంటి వ్యక్తి అనాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే నిరంతరం కూడా తనకు అప్పచెప్పిన బాధ్యతలు నెరవేరుస్తూ, అదేవిధంగా అప్పచెప్పిన బాధ్యతలు కూడా నెరవేరుస్తూ ఈరోజు విమ్స్ ఆసుపత్రిని ఒక మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటుగా కార్పొరేట్ వైద్య సేవలను కూడా ఇక్కడ పేదలకు చేరువ చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ రాంబాబు గారు. విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ రాంబాబు గారితో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. చూద్దాం విమ్స్ హాస్పిటల్కి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉందనే విషయం ఈరోజు డాక్టర్ గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఆఫ్టర్ లాంగ్ టైం సార్, అంటే నేను ఎప్పుడు కూడా విమ్స్ హాస్పిటల్ని చూస్తూ ఉంటే ఇది కార్పొరేట్ హాస్పిటలా లేకపోతే ఏంటన్న ఒక భావన నాకే కాదు ప్రతి ఒక్కరికి కలుగుతుంటుంది సార్. ఎందుకంటే అంతటి టెక్నాలజీని ఉపయోగించి, అదేవిధంగా అత్యాధునికమైన పరికరాలను కూడా ఈరోజు అందుబాటులో తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. ముందుగా మా జీటీవీ తరపున మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే నిరంతరం మీరు ఎప్పుడు కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండటం కూడా, ప్రతి ఫోన్ కాల్ కూడా అటెండ్ అవుతున్నారు అనే విషయం కూడా మా ఎంక్వైరీలో తెలిసింది సార్. చెప్పండి సార్, విమ్స్ ఆసుపత్రి గురించి, విమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం పేదలకు అందుతున్నటువంటి వైద్యం గురించి. నమస్కారం. నా పేరు డాక్టర్ కె రాంబాబు. నేను జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ అండ్ డైరెక్టర్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అండ్ ఆల్సో నేను జీవన్దాన్ అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి స్టేట్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను. ముఖ్యంగా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యందు మనము దగ్గరగా 19 విభాగాల వరకు మనము అంటే 19 డిపార్ట్మెంట్స్ని మనము ఇప్పుడు జరుగుతుంది. ముఖ్యంగా వీటిలో మనము సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయ సహకారాలతో మనము సూపర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్లాస్టిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, అలాగే మనకి కార్డియాలజీ, సో ఇలాంటి వింగ్స్లో మనము సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని అందించడము, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, తర్వాత సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇవి కాకుండా వాటితో పాటుగా మన దాంట్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, సో ఇలాంటి వింగ్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశము కింగ్ జార్జ్ హాస్పిటల్ యందున్నటువంటి లోడ్ని తగ్గించడం కోసము, మరియు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉత్తరాంధ్ర ప్రజలందరికీ అందించడం కోసము ముఖ్యంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మనము ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని ప్రభుత్వానికి నివేదించడము, వారు ఎప్పటికప్పుడు మనకి సహాయ సహకారాలు అందిస్తూ డెవలప్మెంట్ కోసము కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్ని కూడా తీర్చిదిద్దడానికి వారు ఇస్తున్న సహాయ సహకారాలతో మనము ఎక్విప్మెంట్ని సమకూర్చుకోవడము, డాక్టర్స్ను కూడా సమర్థవంతమైనటువంటి సర్జన్స్, ఫిజిషియన్స్ మనకు అందుబాటులో ఉండడం వల్ల మనము విమ్స్లో ఈ రకమైనటువంటి అభివృద్ధిని చేయడానికి సాధ్యపడింది. ముఖ్యంగా మనము తీసుకుంటే ఏ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా చేయనటువంటి ఎన్నో రకాలైనటువంటి వైద్య సేవల్ని మనము ప్రజలకి ఇవ్వడం జరిగింది. వీటిలో ముఖ్యంగా మనము మొట్టమొదటి గవర్నమెంట్ హాస్పిటల్గా విమ్స్ 2 చెవులకి కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటే బైలాటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ప్రభుత్వ హాస్పిటల్ అండ్ మొట్టమొదటి హాస్పిటల్గా విమ్స్ నిలిచింది. అలాగే మనము కాక్లియర్ ఇంప్లాంట్స్ సర్జరీస్ తీసుకుంటే చాలా కష్టతరము, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఒక కాక్లియర్ ఇంప్లాంట్ చేయాలంటే రమారమి 4.5 lakhs నుంచి 5 lakhs వరకు ఖర్చు అవుతుంది. అలాంటిది మేము 2 చెవులకి ఒకేసారి కాక్లియర్ సర్జరీస్ 12 కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ ప్రభుత్వ హాస్పిటల్ యందు చాలా రికార్డు స్థాయిలో చేయడం అంటారు. తర్వాత ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంట్స్ 18 చేయడం జరిగింది. టోటల్గా మనము 28 కాక్లియర్ ఇంప్లాంట్స్ అనగా బైలాటరల్ 10 కూడా తీసుకుంటే
అవి కూడా కలిపితే 10 అవుతాయి. మొత్తం 38 కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ మనము వితిన్ 3 to 4 ఇయర్స్ లోపల చేయడం జరిగింది. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మొత్తము అమౌంట్ కూడా టోటల్ ఫ్రీ తోటి, అంటే ఆరోగ్యశ్రీలో మనం పెట్టి, లేదా ఆరోగ్యశ్రీ లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ తోటి చిన్నపిల్లలందరికంటే ఈ సర్జరీస్ అన్నీ 3 to 4 ఇయర్స్ లోపు చేస్తేనే వాళ్ళకి మాట చెవులు వినిపించదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆడియాలజీ కానివ్వండి, స్పీచ్ థెరపీ కానివ్వండి, సర్జరీ ఒకటే కాకుండా ఒక 2 ఇయర్స్ వరకు కూడా వారికి పేషెంట్స్కి ఉచితంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఒకటి. ఇంకొకటి తీసుకుంటే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్గా మనది పిఆర్పి థెరపీ అంటాం. అంటే నీ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చే ముందు మోకాళ్ళ నొప్పులతోటి వృద్ధాప్యంలో కానివ్వండి, కీళ్ళు అరిగిపోవడం వల్ల కానివ్వండి, వారికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వారికి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అని ప్రభుత్వ హాస్పిటల్ ఎందు ఎప్పుడూ లేనప్పుడు మనము 3 సంవత్సరాల క్రితమే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. విమ్స్లో అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఉచితంగా పిఆర్పి థెరపీ ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వ హాస్పిటల్గా విమ్స్లో నిలబడిపోతుంది. అంతేకాకుండా ఏ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా లేనటువంటి స్పైనల్ అండ్ న్యూరో రిహాబిలిటేషన్ సెంటర్, అంటే ఒక రిహాబిలిటేషన్ సెంటర్ యొక్క ఎక్సలెన్స్ ఇన్ ద స్టేట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏంటనంటే ఒక ఫిజియోథెరపీకి కావలసినటువంటి ఎక్విప్మెంట్ని పూర్తిగా మనం సమకూర్చుకొని, ఎవరైతే పెరాలసిస్ కానివ్వండి, వీక్నెస్ కానివ్వండి, స్పాండలైసిస్ కానివ్వండి, ఇలా రకరకాల సమస్యలతోటి వస్తారో వారందరికీ ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తగ్గకుండా ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసుకొని ఆ వింగ్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వ హాస్పిటల్గా ఇప్పటికీ కూడా మనదే ఉంది. అంతేకాకుండా న్యూరో రిహాబిలిటేషన్ సెంటర్ అంటాం. అంటే ఏంటంటే కొద్దిమంది పెరాలసిస్ పేషెంట్స్కి పవర్ రాకుండా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి కాలు చెయ్యి పూర్తిగా వచ్చేంత వరకు కూడా వారిని ఆ వింగ్లో ఉంచి ఫిజియోథెరపీ చేసి వారిని పూర్తిగా నడిచేంత వరకు కూడా హాస్పిటల్లో ఉంచడం జరుగుతుంది. అది కాకుండా మనము కొద్దిమంది కోమాలో ఉంటారు, వారికి కూడా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. వారు కొద్దిమందికి బయటపడడం కూడా జరుగుతుంది, బెడ్ సోర్స్ రాకుండా ఫిజియోథెరపీ ఇవ్వడము. సో ఈ రకంగా మనము న్యూరో రిహాబిలిటేషన్ సెంటర్, స్పైనల్ రిహాబిలిటేషన్ సెంటర్, ఫిజియోథెరపీ సెంటర్ మొత్తం కూడా మనము స్టేట్లోనే నెంబర్ 1గా నిలబడడం జరిగింది. అంతేకాకుండా మనము ఇంకా ముఖ్యమైనటువంటిది ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వస్తే మనది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది చాలా ఖర్చుతో కూడుకున్నది. బయట రమారమి 26 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది, డిపెండ్స్ అపాన్ ద కండిషన్ని బట్టి. అండ్ సెప్టిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, సక్సెస్ రేటు తక్కువగా ఉంటుంది. అలాంటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ని మొట్టమొదటి ప్రభుత్వ హాస్పిటల్ అంటే విమ్స్ ఎందు మనము సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం లోపల ఇప్పటి వరకు కూడా ఎవరూ చేయలేదు. సో ఆంధ్రప్రదేశ్లోనే ఒకే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ విమ్స్లో మనము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అంతేకాకుండా స్పైనల్ ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటాము. అంటే మామూలు ఎండోస్కోపీ కాకుండా స్పైనల్ ఎండోస్కోపీ సర్జరీస్ చేసేటటువంటి ఒకే ఒక్క ఆర్థోపెడిక్ ప్రొసీజర్ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ విమ్స్ హాస్పిటల్ యందు మాత్రమే చేస్తున్నాము. సో ఈ రకంగా మనము ఎన్నో, అంటే మొట్టమొదటి గవర్నమెంట్ హాస్పిటల్గా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సిబిఆర్ఎన్ సెంటర్ అంటారు. అంటే కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ సెంటర్. అంటే ఏ రకమైనటువంటి డిజాస్టర్స్ జరిగినా సరే 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా విమ్స్ని భారతదేశంలోనే 10 సెంటర్లను గుర్తించడం జరిగితే భారతదేశంలోనే, ఇండియాలోనే అందులో విమ్స్ ఒకటి చేర్చుకోవడం జరిగింది. దానికి పర్మిషన్స్ వచ్చేసాయి, వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా అబౌట్ టు స్టార్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా మీరు బాధ్యత ఇప్పుడు స్వీకరించిన తర్వాతే సో ఇవన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ గత 2-3 సంవత్సరాల్లోనే ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ గత 2 సంవత్సరాల లోపల మనకి
చాలా ఎక్కువగా అభివృద్ధి పదం లోపల మనము పయనిస్తున్నాము. దానికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఎప్పుడు అడిగినా సరే కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు కానివ్వండి, సెక్రటరీ గారు కానివ్వండి, డిఎంఈ గారు, వీరందరూ కూడా కలిసికట్టుగా మనం ఎప్పుడైతే ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యేసేసి మనకి హెల్ప్ చేయడం వల్ల సో ఈ విమ్స్ని మనం ఇంకా డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు అవయవదానం ప్రచారంలో బ్రాండ్ అంబాసిడర్గా కూడా రాంబాబు గారిని చూసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా అవయవదానం మీద పరిపూర్ణంగా అవగాహన కల్పించడంలో మాత్రం ముందంజలో ఉంటారనే విషయం మా అందరికీ తెలిసిన విషయం. ఆ దిశగా మన హాస్పిటల్ ఎటువంటి సేవలు అందిస్తుంది? ముఖ్యంగా ఏంటంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జీవన్దాన్ ద్వారా మనం చేస్తున్నాము. ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసము ప్రజల లోపల ఇప్పటికీ కూడా సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలు, మతాచారాలు, ఎన్నో రకమైనటువంటి అపోహలు ఉన్నాయి. వీటన్నిటినీ తొలగించడానికి మనము రకరకాల మాధ్యమాలను ఉపయోగించుకుంటూ పాంప్లెంట్స్, కరపత్రాల ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అంతేకాకుండా సెలబ్రిటీ ఎండార్స్మెంట్స్ అంటే మనకి హీరో నాగార్జున గారు, జగపతి బాబు గారు, మురళీమోహన్ గారు, పివి సింధు గారు, చిరంజీవి గారు, సో ఇలా రకరకాల సెలబ్రిటీస్ ఎండార్స్మెంట్ కూడా తెచ్చుకోవడం వారు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరియు ప్రతి చోట దాదాపుగా సంవత్సరంలో 10 నుంచి 12 వరకు ప్రతి జిల్లాలో కూడా మనం వెళ్ళి మీటింగ్స్ అవి పెట్టడము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడము, వాక్థాన్స్, మారథాన్స్, ఫ్లాష్ మ్యాప్స్, ర్యాలీలు, తర్వాత బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయడము. దానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు కూడా ఎన్నోసార్లు అటెండ్ అవ్వడం జరిగింది. మరియు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు వీరు కూడా మనకి ట్వీట్స్ చేయడం ద్వారా, తర్వాత పేపర్ లోపల వారు ఇవ్వడం ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి, ఇంకా ముందుకు రావడం కోసం కూడా వారందరూ కూడా మనకి ఎంతో సహాయం చేస్తున్నారు. దానివల్ల ప్రజల లోపల అవగాహన పెంపొందించి ఏ రకంగానైతే ఒక రక్తదానం చేయడానికి ముందుకు రావడానికి భయపడే స్థితి నుంచి ఇప్పుడు మనము ఒక క్యాంపు పెడితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చేయడం ఎలా జరుగుతుందో, అలాగే ఒక కార్నియా ఐ డొనేషన్కి రావడానికి ముందుకు రావడానికి భయపడే రోజుల నుంచి కన్ను తీస్తే మళ్ళీ వచ్చే జన్మలో కన్ను లేకుండా పుడతారన్న స్టేటస్ నుంచి మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారే స్వచ్ఛందంగా ఫోన్ చేసి కార్నియా ఒకటే తీస్తారు అన్నది క్రియేట్ చేయడం జరిగింది. సో అలాగే ఇప్పుడు మనము ఈ ఆర్గాన్ డొనేషన్ మీద కూడా చాలా అవగాహన కల్పిస్తున్నాము. ఈ అవగాహన వల్ల మరియు ముఖ్యంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయ సహకారాల వల్ల మనం ఇప్పుడు ప్రస్తుతము 2023లో 126 అంటే 126 ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 2024లో 210 ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేశాము. అటువంటిది 2025లో ఒకేసారి 301 ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేశాము. సో అంటే 126 నుంచి మనము 300 వరకు కూడా ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ పెంచుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 95 అంటాము. అంటే దీనిలో భాగంగా మనము ఎవరైతే బ్రెయిన్ డోనార్ ఉంటారో వారికి 10,000 రూపాయలు ఫ్యూనరల్ ఛార్జెస్ ఇవ్వడము, మరియు కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ ఆర్డీఓ స్థాయికి తగ్గకుండా వారు వచ్చి బ్రెయిన్ డోనార్ని పూలమాలలతోటి సత్కరించాల్సి ఉంటుంది. తర్వాత హాస్పిటల్ యాజమాన్యం పూర్తిగా కూడా డాక్టర్స్ కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా వారికి గౌరవ వందనాన్ని ఇచ్చి, మరియు అంబులెన్స్ విత్ ఫ్లెక్సీ దాని ముందు పెట్టి ఎంతో హుందాగా ఒక వీర సైనికుడు మరణం పొందినప్పుడు ఎలాగనైతే మనము ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామో ఆ రకంగా వారి ఇంటి వరకు కూడా అంబులెన్స్ పంపించి వారి ఇంటి దగ్గర కూడా వారి ఊర్లో ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ ఏదో ఒక గవర్నమెంట్ స్థాయి వ్యక్తి వచ్చి అక్కడ వారి అంత్యక్రియలకి హాజరు కావాల్సిందిగా ఈ జీవో నెంబర్ 95 ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా కూడా ప్రజలు చాలా ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఒక 1 lakh బ్రెయిన్ డోనార్కి ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో అది ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఒకసారి అది ఇంప్లిమెంట్ అయితే ఇంకా ఆర్గాన్ డొనేషన్కి మనము
ఇంకా ఇంకా ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అవుట్ పేషెంట్ల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అంటే విమ్స్ హాస్పిటల్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కేజీహెచ్కి వెళ్ళి అక్కడ ఎక్కువ ప్రెజర్ తీసుకోకుండా విమ్స్ హాస్పిటల్కి వెళ్తే అంతకన్నా మంచి వైద్య సేవలు అందుతున్నాయని ఒక నానుడు అయితే అందరికీ వినిపిస్తుంది. అవుట్ పేషెంట్ విభాగం కూడా ఏ విధంగా పెరుగుతూ వస్తుంటారు? మనం ముఖ్యంగా అవుట్ పేషెంట్ విభాగము నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు రమారమి ఒక 150 to 100 అలా ఉంటుందండి. సో ఇప్పుడు మనకి దగ్గరగా 900 నుంచి 1200 వరకు ఓపీ పెరగడం జరిగింది. సో దీన్ని కూడా ముఖ్యంగా మనము ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఎలా తీసుకొచ్చిందో సో దాని ద్వారా ఆభా కార్డు ద్వారా మనం మొత్తము క్యూఆర్ కోడ్ తోటి స్కాన్ చేయడం, చాలా తక్కువ సమయంలోనే పేషెంట్కి ఇమ్మీడియట్లీ ఓపీ ఇవ్వడము, అవన్నీ కూడా కంప్యూటరైజ్డ్ చేయడము, ఈ హెల్త్ రికార్డ్స్ కూడా ఎలాగనైతే మనకి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుందో నెక్స్ట్ జెన్ ద్వారా మనము మొత్తం దీన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. వారి యొక్క హెల్త్ రికార్డు కూడా పూర్తిగా నిక్షిప్తం చేయబడుతుంది. దాన్ని కూడా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఉంటారు డిఎంఈ గారు, సెక్రటరీ గారు. ఎంత చేస్తున్నాం మనము నెక్స్ట్ జెన్ లోపల ఎలా ఎంట్రీ చేస్తున్నాము, ఈ ప్రజలందరికీ కూడా హెల్ప్ చేయడము, అక్కడ మనము మైక్ ద్వారా తెలియజేస్తున్నాము. తర్వాత వాలంటీర్స్ని పెట్టడము, వారు క్యూఆర్ కోడ్ తోటి ఎలా తీసుకోవాలి. సో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఎందుకనంటే చాలా త్వరగా అయిపోతుంది, తర్వాత వారిది రికార్డ్ అయి ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఈజీగా ఆ నంబర్ చూడగానే సో వారి రికార్డ్ అంతా వచ్చేస్తుంది. వారు ఏ ఓపీకి వెళ్ళాలో ఆ ఓపీకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ రకంగా మనకు ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ ద్వారా దగ్గరగా 1200 వరకు ఓపీని పెంచడం జరిగింది. ప్రజల్లో ఒక చిన్న అనుమానం ఉన్నది డాక్టర్ గారు. అది ఏంటంటే విమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు జరుగుతున్న సమయంలో సీనియర్ వైద్యుల కన్నా జూనియర్సే ఎక్కువగా చేస్తున్నారు, దానివల్ల కొంచెం భయం వేస్తుంది అన్నటువంటి కొంతమంది పేషెంట్ల నుంచి నేను కొన్ని పాయింట్స్ విన్నాను డాక్టర్ గారు. అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా ఏంటిదనంటే న్యూ హాస్పిటల్ అవ్వడం వల్ల మనకి ఆల్మోస్ట్ రిక్రూట్మెంట్ కూడా కొత్తగా జరగడం వల్ల ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ లేరు. సో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, కానీ చాలా ఎక్స్పర్ట్స్ వాళ్ళు. మనకి జనరల్ సర్జరీ తీసుకుంటే 10-15 ఇయర్స్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఆర్థోపెడిక్ విభాగంలో కానీ సూపర్ స్పెషాలిటీ విభాగం లోపల కూడా మనకి ఎక్కువగా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో అలాగే ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో, అలాగే న్యూరో సర్జరీలో కానివ్వండి. సో ఎందుకనంటే సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగంలో ఎలాగో మనకి పూర్తిగా అంటే ఇప్పుడిప్పుడే సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు వస్తున్నాయి కాబట్టి యంగ్ ఏజ్లోనే ఉంటారు వాళ్ళు, కానీ చాలా ఎక్స్పర్టైజ్ ఉంటారు. సో ఎవరు ప్రజలు అపోహ చెందాల్సినటువంటి అవసరం లేదు. చాలా బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ రేట్ తోటి సర్జరీస్ మనం చేయడం జరుగుతుంది. వెంటిలేటర్స్ కొరత కూడా ఎక్కువగా ఉంది విమ్స్ హాస్పిటల్లో. ఇక్కడ వెంటిలేటర్స్ అందుబాటులో లేని కారణంగానే ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లు ఇమీడియట్గా కేజీహెచ్కి పంపిస్తున్నారు అని కూడా తెలుస్తుంది. అంటే మనకున్నటువంటి ఈ లోడు వల్ల ఏమవుతుందంటే అన్నీ మనది హై ఎండ్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఈ హై ఎండ్ సర్జరీస్ చేసినప్పుడు దానికి కావలసినటువంటి ఆ పారామీటర్స్ ఉన్నటువంటి వెంటిలేటర్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు బ్యాకప్ కావాల్సినటువంటిది అంటే ఒక కార్డియోథొరాసిక్ సర్జరీ కానివ్వండి. సో ఇలాంటిది మనకు కొన్ని వింగ్స్ లేకపోవడం వల్ల, తర్వాత పూర్తిగా ఉన్నటువంటి నెఫ్రాలజీ వింగ్ పూర్తిగా ఇంకా రాకపోవడం వల్ల కొన్ని కేసుల్ని మనం పంపించాల్సి వస్తుంది. అదర్వైజ్ మిగతా అన్నిటి అంటే మనం వెంటిలేటర్లను ఆల్రెడీ మొన్నే సమకూర్చుకోవడం జరిగింది, వర్క్ స్టేషన్స్ను కూడా సమకూర్చుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆ సమస్య ఏమీ లేదు. ఓకే. కోవిడ్ లాంటి ఉపద్రవం అటువంటి మేజర్ సమస్య మళ్ళీ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్? ఆల్రెడీ నేనంటే స్టేట్ కోవిడ్ నోడల్ ఆఫీసర్గా నేను చేసి వచ్చాను కాబట్టి సో ఇక్కడ అన్ని ప్రోటోకాల్స్ రెడీలో ఉంచుకున్నాం మనము. ఈవెన్ ఇప్పుడు కూడా కోవిడ్ ఎలా వస్తే మనం ఏం చేయాలన్న దానికి కూడా డ్రగ్స్ అన్నీ కూడా మనము ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసి ఎప్పటికప్పుడు రెడీలో ఉంచుతాము. అంటే మొత్తం హాస్పిటల్లో ఉన్న డ్రగ్స్ అన్నీ రాయలేము కాబట్టి సో మేజర్ ఇంపార్టెంట్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనము రెడీ చేసి ఉంచుకుంటాము. ఎటువంటి కోవిడ్ కానివ్వండి, ఇంకే ఎటువంటిది వచ్చినా సరే కానీ విమ్స్ ముందంజలో ఉంటుంది.
ఎటువంటి డిజాస్టర్స్ మేనేజ్మెంట్ కూడా రెడీలో ఉంటుంది. ఇప్పుడే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా CBRN సెంటర్ ఏదైతే వస్తుందో ఆ న్యూక్లియర్ సెంటర్కి మనకి తమిళనాడుకి మన దగ్గర నుంచి 5 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వెళ్ళి కూడా శిక్షణ నేర్చుకునేసి ట్రైనింగ్ అయి రావడం జరిగింది. సో మనము రొటీన్గా వచ్చేటటువంటి కెమికల్ కానీ బయలాజికల్ కానీ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే యాక్సిడెంట్స్ కాకుండా ఈ రేడియేషన్ నుంచి వచ్చే యాక్సిడెంట్స్ కానివ్వండి, న్యూక్లియర్ నుంచి వచ్చే యాక్సిడెంట్స్ అని అంటే మనకు ఉన్నటువంటి నేవీ కానివ్వండి, NSTL కానివ్వండి, వీటిలో అనుకోకుండా ఉపద్రవాలు సంభవిస్తే దానికి కూడా ట్రైనింగ్కి మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ CBRN సెంటర్ కంప్లీట్ అవుతుందో అప్పుడు విమ్స్ ఒకటి 1 పాయింట్ ఆఫ్ సెంటర్ ఫర్ ఎనీ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ సెంటర్కి ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ RO ప్లాంట్స్ ఏర్పాటు అంతా కూడా మంచినీరు ఇప్పటికప్పుడు మీరు ఇంటర్వ్యూకి రాకముందు అయితే నేను కొన్ని సర్వే చేసుకున్నాను డాక్టర్ గారు. అందులో పేషెంట్ల నుంచి తెలుసుకుంది ఏంటంటే డైట్ ఏదైతే వస్తుందో డైట్ అంతంత మాత్రంగా టేస్ట్ ఉంటుంది, అదేవిధంగా క్వాలిటీ కూడా బాగుంటలేదు అని కొంతమంది పేషెంట్స్ నాకు చెప్పారు. అంటే యూజువల్లీ ఏంటంటే డైట్ మనము 3 పూటలా ఇవ్వడం జరుగుతుంది. దానిలోపట మెనూ కూడా ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఎండాకాలం వల్ల కావచ్చు చిన్న తేడా ఏదన్నా రావడం ఎప్పటికప్పుడు మనము హెచ్చరించడం జరుగుతుంది. డైట్ లోపల చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతుంది. డైట్ శాంపుల్ కూడా మనకు తీసుకురావడం జరుగుతుంది. తర్వాత వారి దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాము. మనము 3 years బ్యాకే ఫీడ్బ్యాక్ ఫామ్ని పెట్టడం జరిగింది. డైట్ ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, సెక్యూరిటీ ఎలా ఉంది, డాక్టర్ వస్తున్నారా లేదా, సిస్టర్ వస్తున్నారా లేదా, మందులు సక్రమంగా ఇస్తున్నారా లేదా, ఎవరైనా కరప్షన్ అడుగుతున్నారా లేదా, ఇలా ఒక 10 పాయింట్లతోటి వారికి ఫీడ్బ్యాక్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఏ రకమైనటువంటి తేడా వచ్చినా సరే ఇమ్మీడియట్లీ కూడా వారి మీద యాక్షన్ తీసుకోవడము, దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. డాక్టర్ ఇప్పుడు మన విమ్స్ హాస్పిటల్లో ఈ సమస్యకి పరిష్కారం లేదు అన్నటువంటి ట్రీట్మెంట్ ఏదైనా ఉందా డాక్టర్ గారు, లేదంటే అన్నీ ఉన్నట్టేనా? అంటే అన్నీ ఉన్నాయి కానీ మనకి ఆ జీవో ప్రకారంగా లేకపోవడం వల్ల నెఫ్రాలజీ, యూరాలజీ ఈ 2 సూపర్ స్పెషాలిటీ వింగ్స్ లేవు. వాటిని మనము గవర్నమెంట్ని అడగడం జరిగింది. చాలా తక్కువ సమయంలోనే మనకి ఉన్న పోస్టులలో కొన్ని కన్వర్ట్ చేసేసి వీటిని తీసుకురావడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా మనము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. స్టాండ్ అలోన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజీగా విమ్స్ హాస్పిటల్ని మార్చమనేసి మనం ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆ ఫైల్ మూమెంట్లో ఉంది. అంతేకాకుండా మనకి 4 కార్డియాలజిస్టులు, 2 న్యూరో ఫిజిషియన్స్, 2 న్యూరో సర్జన్స్ ఉండడం వల్ల మనకి క్యాత్ ల్యాబ్ కూడా ఇవ్వమనేసి ప్లస్ అంటే కార్డియకు ప్లస్ న్యూరో రెండింటికి సంబంధించినటువంటి క్యాత్ ల్యాబ్ కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాము. త్వరలోనే కూడా అది కూడా వస్తుందనేసి ఆశాభావం వ్యక్తం చేస్తాం. డాక్టర్ ఇప్పుడు మన హాస్పిటల్ ప్రెమిసెస్ చూసుకుంటే కనుక చాలా విస్తీర్ణం కలిగినటువంటి ప్రెమిసెస్. దీని సెక్యూరిటీ ఓవరాల్గా హాస్పిటల్కి ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ 75 మంది సంథింగ్. ఈ 3 షిఫ్ట్లో ఉన్నటువంటి అంటే షిఫ్ట్కి 25 మంది పనిచేస్తారు. ఇంత పెద్ద ప్రెమిసెస్ అంటే చుట్టుపక్కల ఉన్నవారు మందుకి కానీ అంటే మద్యం సేవించడానికి కానీ లేదంటే అటువంటి కార్యక్రమాలకు ఏమైనా వస్తే ఎటువంటి చర్యలు చేపట్టారు? మనకి ఉన్నటువంటి సెక్యూరిటీ దాదాపుగా హాస్పిటల్ ప్రెమిసెస్కి సరిపోతున్నారు. తర్వాత మనకి లక్కీలీ ఆరిలో పోలీస్ స్టేషనే మన ప్రెమిసెస్లో ఉండడం వల్ల వారు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. వారు కూడా వాహనంలో తిరగడము చుట్టూరు, తర్వాత మనకి అందుబాటులోనే ఉండడం వల్ల ఎనీ ఎమ్మెల్సీ వచ్చినా ఏది వచ్చినా సరే మన ప్రెమిసెస్లోనే పోలీస్ స్టేషన్ ఉండడం వల్ల అంత పెద్ద సమస్య ఏమీ లేదు. ఓవరాల్గా కార్పొరేట్ హాస్పిటల్స్కి ప్రభుత్వ హాస్పిటల్స్కి ఉన్న వ్యత్యాసం గురించి కూడా చాలామంది ఆలోచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. విమ్స్ హాస్పిటల్కి సంబంధించి కార్పొరేట్ వైద్య అంటే మీరు చెప్పారు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పి, ఇంకా ప్రజల్లో చిన్న అనుమానం అన్నమాట. అంటే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే అంతంత మాత్రంగా చూస్తారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వెనువెంటనే అన్నీ కూడా జరిగిపోతాయి అన్నటువంటిది. అటువంటి వారికి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి? ముఖ్యంగా ఏంటనంటే విమ్స్ హాస్పిటల్కి మీరు ఒకసారి రండి, చూడండి. దాని యొక్క శానిటేషన్ కానివ్వండి, ఆ గ్రీనరీ కానివ్వండి, మీకు ఒక హాస్పిటల్కి వచ్చిన విధంగా కాకుండా ఒక పచ్చటి వాతావరణం లోపల ఒక పబ్లిక్ గార్డెన్కి వచ్చినటువంటి వాతావరణాన్ని క్రియేట్ జరిగింది. శానిటేషన్ లోపల ఎటువంటి కాంప్రమైజ్ చేయము, సెక్యూరిటీలో కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా
డాక్టర్స్ కూడా, తర్వాత స్టాఫ్ నర్సెస్ కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తారు ఇక్కడ. సో నీట్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా త్వరగా సర్జరీస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాము. సో ఎందుకనంటే ఇంత చక్కటి వాతావరణం లోపల మనము ఈ సేవలు అందించడం వల్ల మనము నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్నాము, హిప్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్నాము. తర్వాత మెడికల్ గ్యాస్ట్రోలో తీసుకుంటే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ, ఈఆర్సిపి, ఈయుఎస్ అని అంటే ఏ ప్రభుత్వ హాస్పిటల్ అయినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్ చూసుకున్నా సరే కానీ అంత ధీటుగా ఉన్నటువంటి మెడికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి పూర్తి వైద్యాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి కార్డ్స్, ఆరోగ్యశ్రీ ఏవి ఉండనక్కర్లేదు. పూర్తి ఉచితంగా వైద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది మీకు. సో మీరు నిరభ్యంతరంగా వచ్చి మీకు ఎటువంటి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా సరే, ల్యాప్రోస్కోపీ సర్జరీస్ కావాలన్నా సరే, మెడికల్ గ్యాస్ట్రోలో ఎండోస్కోపీస్ కానివ్వండి, కొలనోస్కోపీస్ కానివ్వండి, ఇంకా పెద్ద ప్రొసీజర్స్ ఏవైనా సరే మీకు బయట ఏదైనా సరే అధిక ధరలకు చెప్పినా సరే మీరు విమ్స్ హాస్పిటల్కి వస్తే పూర్తి ఉచితమైనటువంటి వైద్యాన్ని అందిస్తాము. అంతేకాకుండా ప్లాస్టిక్ సర్జరీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. బయట మన దగ్గర నిష్ణాతులైనటువంటి ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. సో మీరు వచ్చి ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ కావాలన్నా సరే, క్లెఫ్ట్ లిప్ కానీ, క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ, తర్వాత ఎలాంటి అయినా సరే కానీ, సో మీకు హ్యాండ్ సర్జరీస్ ఇట్లాంటి ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీస్ కానీ, మినిమల్ బర్న్స్ ఎలాంటివి అంటే ఒక 40% బర్న్స్, 50% బర్న్స్, మరి ఎక్కువ కాకుండా ఉన్నటువంటి వాళ్ళని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. గ్రాఫ్ట్ సర్జరీస్ కూడా అన్నీ చేస్తున్నారు. తర్వాత సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కూడా చాలా ఎక్స్పర్ట్ అయినటువంటి 2 సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు ఉన్నారు. సో వారు రకరకాల ఉంటాయి హైయెస్ట్ ఎండ్ సర్జరీస్, హై ఎండ్ సర్జరీస్, లివర్ సర్జరీస్, ప్యాంక్రియాటిక్ సర్జరీస్, సో ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో కాబట్టి ఈ ముఖ్యంగా విశాఖపట్నమే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా మనకి చాలా ఎక్కువ మంది పేషెంట్స్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా కాక్లియర్ ఇంప్లాంట్స్ కోసం కానివ్వండి. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగము కేజీహెచ్లో లేదు, సో ఒక విమ్స్లోనే ఉంది. కాబట్టి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగానికి కూడా అన్ని దాదాపుగా కోస్తాంధ్ర నుంచి ప్రజలందరూ రావడం జరుగుతుంది. ఉత్తరాంధ్రలో, కోస్తాంధ్రలో నుంచి కూడా ప్రజలందరూ ఎక్కువగా వస్తూ ఉంటారు. మరియు మనకు ఉన్నటువంటి మెడికల్ ఆంకాలజీ కానివ్వండి, సర్జికల్ ఆంకాలజీ కానివ్వండి, చాలా ఎక్కువగా సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఒక రేడియేషన్ ఆంకాలజీ ఒకటే లేదు మనకి. అదర్వైజ్ ఆల్మోస్ట్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో త్వరలోనే క్యాత్ ల్యాబ్ కూడా వస్తే ఇంకా విస్తృతంగా సేవలు అందిస్తాము. సో కాబట్టి ప్రజలు ఎటువంటి అపోహలకి పెట్టుకోకుండా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా మనము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయ సహకారాలతో వైద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి విమ్స్లో అందుతున్నటువంటి వైద్య సేవలను అందరూ మీరు ఉచితంగా పొందవలసిందిగా తెలియజేస్తున్నాను. రోగుల బంధువులు స్టే చేయడానికి పెట్టారు, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటారు? ఇప్పుడు మనకి రోగుల బంధువులకి ఉండడానికి ప్లేస్ ఉండదు కాబట్టి మనం ఏం చేసామనంటే ఒక బిల్డింగ్ని దాని పేరు నీడా బిల్డింగ్ అనేసి చేసి, సో రోగి బంధువులు ఎవరైతే ఉన్నారో, అటెండర్స్ ఎవరైతే ఉన్నారో, పేషెంట్ అటెండర్స్కి మనము ఆ రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా లోకల్ పీపుల్ వస్తారు కాబట్టి దాన్ని వాడరు. ఎవరైతే నాన్ లోకల్ పీపుల్ వస్తారో వారిని మినిమము ఖర్చులతోటి కూడుకున్నటువంటిది తీసుకునేసేసి దానికి ఇవ్వడం జరుగుతుంది. సింగిల్ రూమ్స్ ఉన్నాయి, తర్వాత డార్మెటరీ లాగా ఉన్నాయి. సో దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు పేషెంట్స్. సిబ్బంది కొరత విమ్స్ హాస్పిటల్లో ఏమైనా ఉందన్నట్టు గారు, లేదంటే సరిపోతున్నారా, లేదంటే ఇంకా అవసరం పడుతుందా? సరిపోతుంది. ఎందుకనంటే మనము ముఖ్యంగా సిబ్బందిని 200 పైచిలకు వరకు నర్సింగ్ స్టాఫ్ని తీసుకోవడం జరిగింది. అలాగే పారామెడికల్ స్టాఫ్ని కూడా దాదాపుగా ఒక 170-180 వరకు తీసుకోవడం జరిగింది. అలాగే ఆఫీస్ స్టాఫ్ కూడా 60-65 మెంబర్స్ వరకు ఉండడం జరిగింది. డాక్టర్స్ కూడా ఇప్పుడు 58 డాక్టర్స్ వరకు ఉన్నారు మనకి. ఇంకా కొద్దిమందిని రిక్రూట్ చేయడానికి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి మెడికల్ కాలేజీ లేకపోవడం వల్ల హౌస్ సర్జన్స్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎస్ఆర్స్ ఇలా లేరు కాబట్టి కేజీహెచ్ నుంచి అప్పుడప్పుడు హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. వారు హౌస్ సర్జన్స్ని కొద్దిమందిని పంపించడం జరుగుతుంది. సో ఇలా ఉన్న దాంట్లో కూడా ప్రభుత్వం ఏదైతే మనకు సమకూర్చిందో వాటిలో కూడా మనము అత్యంత ఖరీదైనటువంటి వైద్యాన్ని ఉచితంగా ఇవ్వడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం.
పెద్ద ఆసుపత్రి అంటే కేజీహెచ్ అని ఉత్తరాంధ్ర ప్రజలే కాదు, ఇటు మన్యం ప్రాంతంకి సంబంధించినటువంటి గిరిజనులకు కూడా ఆసుపత్రి అంటే ఇంకా విమ్స్ హాస్పిటల్ ఉందా లేదని కూడా ఇంత వైద్య సేవలు ఇక్కడ అందుతున్నాయా అన్న ఒక తెలియని భావం కూడా ఉంది డాక్టర్ గారు. మన విమ్స్ హాస్పిటల్ గురించి ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు డాక్టర్ గారు? అంటే మన సేవలు అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలు చేసి ఇక్కడితో అయిపోకుండా విస్తృతమైన ప్రచారం ఏ విధంగా చేయబోతున్నారు, దానికి భవిష్యత్ కార్యాచరణ ఏమైనా? అంటే మనము ఏ విమ్స్ లోపల ఏ ప్రక్రియ చేసినటువంటి ఏ సర్జరీ చేసినా సరే మీడియా ముఖంగా కానివ్వండి, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియచేయడము, మరియు ముఖ్యంగా మన గవర్నింగ్ బాడీ మీటింగ్ ఎందుకు జరిగినప్పుడు కూడా ఫ్లెక్సీస్ కొన్ని పెట్టడము ఏర్పాటు చేయాలనేసి ప్రభుత్వం సూచించడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఫ్లెక్సీస్ కానివ్వండి లేదా జీవీఎంసీ ద్వారా కొన్ని ప్లేసుల లోపల కానీ ఎక్కడైనా టీవీ మాధ్యమాల ద్వారా కానివ్వండి, ఇంపార్టెంట్ బీచ్ లొకేషన్లో సో ఎక్కడైనా ఉన్నాయో సో వాటి ద్వారా విమ్స్ యొక్క మనం చేస్తున్నటువంటి సేవల్ని తెలియపరచాల్సిందిగా మనకి గవర్నింగ్ బాడీ ప్రభుత్వము సలహా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ముందుకెళ్దామని నిర్ణయం తీసుకున్నాం. ఓకే డాక్టర్ గారు, ఇంకా భవిష్యత్ కార్యాచరణ విమ్స్కి సంబంధించి మీరు ఇప్పటికే చాలా విషయాలు చెప్పున్నారు, ఇంకా భవిష్యత్ కార్యాచరణ మీ నోటి వెంట వినాలని. ముఖ్యంగా ఏంటనంటే ఇక్కడ అందుతున్నటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని ప్రజలందరూ ఉపయోగించుకోండి. ఎందుకనంటే ఇంత మెడికల్ గ్యాస్ట్రో అని అంటే మనము బయటకు వెళ్తే చాలా ఖర్చుతోటి కూడుకున్నటువంటిది. ఒక గాల్ బ్లాడర్ స్టోన్స్ కానివ్వండి, సిబిడి స్టోన్స్ కానివ్వండి, ఒకవేళ పేగులో ఉన్నటువంటి క్యాన్సర్ కానివ్వండి, ఐడెంటిఫికేషన్, క్యాన్సర్ వైద్యం కూడా మన దగ్గర, క్యాన్సర్ వైద్యులు కూడా ఇక్కడ మెడికల్ ఆంకాలజిస్టులు ఉన్నారు, సర్జికల్ ఆంకాలజిస్టులు ఉన్నారు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారు, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారు. మీకు ఏ రకమైనటువంటి వైద్యం కూడా పూర్తి ఉచితంగా విమ్స్ యందు ఇవ్వడం జరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకి ఖర్చు అవుతుంది అనేసి మీరు భయపడకూడదు. మన దగ్గర ఆరోగ్యశ్రీ ఉంది, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ఉంది, తర్వాత సిజిహెచ్ఎస్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవేవి లేకపోయినా సరే కానీ ఉచితమైనటువంటి వైద్యం కూడా ఇస్తాము. ఇవి ఉంటే ఇంకా త్వరగా కూడా మీకు వైద్యము ఇంకా చాలా బాగా జరుగుతుంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా విమ్స్లో అందుతున్నటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అంటే ఈ విమ్స్ ఆసుపత్రిలో వస్తున్నటువంటి సేవలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో అయితే కనుక ఈరోజు మేము జీటీవీ తరఫున వచ్చి ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది డాక్టర్ గారు. చాలా తెలియని విషయాలు తెలియజెప్పారు, చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. నమస్తే. చూసాం కదా విమ్స్ హాస్పిటల్లో అందుతున్నటువంటి వైద్య సేవలు, సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ కూడా విమ్స్ హాస్పిటల్లో ఇటు ప్రజలకి అందరికీ కూడా చేరువుగా ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్ రాంబాబు గారు. అయితే కనుక ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా అయితే కనుక రోగులు విపరీతంగా కూడా విమ్స్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి రోగాన్ని నయం చేసే పంపిస్తున్నాము. పరిపూర్ణంగా అయితే కనుక వైద్య సేవలను ప్రతి ఒక్కరు కూడా చేరువ చేస్తున్నామని చెప్పి రాంబాబు గారు చెప్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా అయితే కనుక విమ్స్ హాస్పిటల్ ప్రస్తుతం అయితే కనుక అందరికీ కూడా మించి వైద్య సేవలు అందిస్తుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. కార్పొరేట్ సెక్టర్లో ఉన్నటువంటి వైద్య సేవలు అంటే వైద్య పరీక్షలు కావచ్చు, లేదంటే ఆపరేషన్స్ కావచ్చు, అన్నీ కూడా విమ్స్ హాస్పిటల్లో ఉచితంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలెవరూ కూడా భయపడకుండా ఇటు పెద్ద ఆసుపత్రి కేజీహెచ్పై భారాన్ని తగ్గించే విధంగా అయితే కేజీహెచ్ కూడా విపరీతమైనటువంటి రోగుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కాబట్టి అక్కడ నుంచి కూడా కొంతమంది పేదలు ఇక్కడ విమ్స్ హాస్పిటల్ సేవలు కూడా వినియోగించుకుని పెద్ద ఆసుపత్రి కేజీహెచ్ కూడా భారాన్ని తగ్గించే విధంగా అయితే కనుక విమ్స్ హాస్పిటల్ పరిపూర్ణమైనటువంటి సేవలు అందిస్తుందని చెప్పి విమ్స్ డైరెక్టర్ రాంబాబు గారు చెప్పడం జరిగింది. ఇది ప్రస్తుతం విశాఖ హనుమంతవాక దగ్గర ఉన్నటువంటి విమ్స్ ఆసుపత్రి అందిస్తున్నటువంటి వైద్య సేవల సమాచారం. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.